వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ నవీన్. చాలామంది గ్రే హెయిర్‌తో బాధపడతా ఉంటారు. అంటే మా వయసు చూస్తే ఇంకా 30 సంవత్సరాలు కూడా దాటలేదు. అయినప్పటికీ తెల్ల వెంట్రుకలు వచ్చేస్తా ఉన్నాయని చెప్పి బాధపడతా ఉంటారు. అలాంటి వారికి ఆక్యుపెంచర్‌లో ది బెస్ట్ పాయింట్స్ ఉన్నాయని చెప్పేసి సీనియర్ ఆక్యుపెంచర్ హీలర్ జనార్దనాచారి గారు చెప్తున్నారు. సార్‌ని అడిగి ఆ పాయింట్ ఏంటి? దాన్ని ఏ విధంగా యాక్టివేట్ చేయాలి? అదేవిధంగా ఇట్లాంటి వారు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి? ఎందుకంటే ఆక్యుపెంచర్ అనేది ఎప్పుడు కూడా డైట్‌కి చాలా ప్రాధాన్యత ఇస్తుంది అని చెప్పేసి అంటుంటారు. మరి సార్‌ని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే అండి. నమస్తే అండి. సార్, నిజంగా ఆక్యుపెంచర్‌లో ఎన్నో అద్భుతాలైతే చూస్తా ఉన్నాము. ముఖ్యంగా మీలాంటి సీనియర్స్ ఈ ఆక్యుపెంచర్‌ని, అంటే ఇది మన రూట్స్ నుంచి వచ్చినదే, కానీ దీన్ని చైనీస్ వాళ్ళు డెవలప్ చేశారు. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని కొంచెం బూస్టప్ చేస్తే ఇంకా ప్రజలకి వైద్యం బాగా అందుతుందని అంటూ ఉంటారు. సో ఏంటి సార్, ఇప్పుడు చాలా వరకు కూడా చిన్న ఏజ్‌లో, నేను ఇంకా ఇంట్రొడక్షన్ చెప్పేటప్పుడు 30 ఏళ్ళు అన్నాను. 30 కాదు, కరెక్ట్. 15, 16 ఏళ్ళకే తెల్లెంటికలు వస్తా ఉన్నాయి. అది రావడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు డైస్ కాకుండా న్యాచురల్ డై ఆక్యుపెంచర్ పాయింట్ సో ఎట్లా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఇదే టాపిక్ మీద మనం సిరీస్ చేశాం. యెస్. అన్నీ కూడా చాలా వరకు జనం అవును. మన వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ ఆ పాయింట్స్ ఉపయోగించుకుంటున్నారు. బెనిఫిట్ అవుతున్నట్టు మనకు చెప్తూనే ఉన్నారు. కింద కామెంట్స్ చూస్తే తెలిసిపోతుంది. హ్యాపీ, ఎందుకంటే వాళ్ళ అల్టిమేట్ జరగాల్సింది ఏంటంటే రిజల్ట్ వస్తుంది. రిజల్ట్స్ రావడం. సో బేసిక్గా ఏంటంటే రెండు రకాలు. ఒకటి హెయిర్ లాస్, ఇంకోటి హెయిర్ ఫాల్ అవును. అండ్ గ్రే హెయిర్ ఎస్. కదా. హెయిర్ లాస్ అనేది ఒకటి, హెయిర్ ఫాల్ అనేది సాధారణంగా అందరికీ హెయిర్ ఫాల్ ఉంటుంది. రోజులో రోజులో 20-30 ఊడిపోతా ఉంటాయి, కానీ మరి ఎక్కువ పోతేనే ఇబ్బంది ఏమో. హెయిర్ ఫాల్ అనేది హెయిర్ లాస్ అవడం అనేది ఇబ్బంది. ఎస్. ఇంకోటి ఏంటంటే గ్రే హెయిర్. ఇది ఇందాక మీరు చెప్పారు 20 years నుంచి కూడా నిజమే, ఇవి వస్తున్న వాళ్ళు చెప్తున్నారు. ఇది మేజర్గా ఏంటంటే ఒకటి డయట్, పూర్ డయట్, అనుకో న్యూట్రిషన్ వాల్యూస్ లేని డయట్, ముఖ్యంగా ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోవడం. ఇండియాలో అంటే హెయిర్ అనేది ప్రోటీన్తో తయారవుతుంది. ఓకే. మేజర్గా హెయిర్కు ప్రోటీన్ చాలా అవసరం. అందుకే చాలా మంది హెయిర్ ప్రాబ్లం ఉంది అని అంటే బాదం తినమంటుంటారు. బాదం తినమంటారు, ఎగ్ సోనా ఎగ్ కూడా తినమంటారు కదా, ప్రోటీన్ డైట్. ఇక రెండవది ఏంటంటే మన హెరిడిటరీ, వంశ పారంపర్యత కూడా దీంట్లో ఉంటుంది. మన వంశానుగతంగా వచ్చేది కూడా సమస్య ఇది. ఓకే. మూడవది ఏంటంటే మన పొల్యూషన్, వాతావరణం, వాడే నీళ్లు, వాడే షాంపూలు. ఇది ఇక మేజర్ కారణం ఏంటంటే స్ట్రెస్, టెన్షను, స్ట్రెస్, ఆందోళనలు, ఈ ఉరుకు పరుగుల జీవితం, అదంతా కూడా స్ట్రెస్ మోస్తుంది. ఈ రోజులో మనం అంతగా చాలా వరకు స్ట్రెస్ని మోస్తున్నాం. ఎప్పుడు స్ట్రెస్ ఉండాలి, పోవాలి, కానీ అదే పనిగా కంటిన్యూ నెత్తన కూర్చుంటే పాపం యూత్ ఎస్పెషల్. సో ఇవి ఈ 4-5 కారణాల వల్ల జరుగుతుంది. అంటే ఇప్పుడు ఏం చేయాలి మనం? ప్రోటీన్ని అడ్రస్ చేసే పాయింట్ కావాలి, ఆక్యుప్రెషర్ పాయింట్ కదా, న్యూట్రిషన్ పెంచేలాగా. అంటే తిన్నా కూడా అది వంట పట్టాలి కదా, దానికోసం ఒకటి. రెండవది బ్లడ్ సర్క్యులేషన్ పెంచేలాగా ఉండాలి ఇక్కడ. రక్త ప్రసరణ. హెయిర్ ఫాల్కి, అక్కడ ఫాలికల్స్కి, కుదుర్లకి మంచి సరఫరా రక్తం వచ్చింది అనుకోండి, బ్లడ్ సరఫరా. అసలు ఆక్యుపెంచర్ ఏం చెప్తుందంటే బ్లడ్ యొక్క ఎక్స్టెన్షనే హెయిర్ అని చెప్తుంది. బ్లడ్ ఇలా 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 పోతే చివరికి ఒక ఎక్స్టెన్షన్ ఉంటుంది కదా, ఆ హెయిర్ ఈజ్ ఆల్సో వన్ ఫార్మ్ ఆఫ్ ద బ్లడ్. సో అందువల్ల బ్లడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఈ హెయిర్ నిలబడాలంటే. సో అదొకటి. ఇక మూడవది ఏంటంటే ఈ ఫ్యామిలీ హిస్టరీ వల్ల లేదా పేరెంటల్ ఎనర్జీ తగ్గడం వల్ల, కిడ్నీ అండ్ యూరినరీ బ్లాడర్ ఎనర్జీస్ తగ్గడం వల్ల, సో వాటి యొక్క ఎసెన్స్ చీ అంటాం, ఎనర్జీ కాంప్రమైజ్ అయినప్పుడు వచ్చే సమస్య గ్రే హెయిర్, తెల్ల వెంట్రుకలు. అందువల్ల దాన్ని అట్లాగే వదిలేస్తే కొంచెం ఈ మన ఫెర్టిలిటీ ఇష్యూస్ దారితీసే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల మనం ఏం చేయాలి, దీని మీద ఫోకస్ పెట్టి ఈ యూత్ వెంటనే దీన్ని ఎలాగైనా దాన్ని నివారించే మార్గాల గురించి ఆలోచించాలి. దానికి ఆక్యుపెంచర్ ఏం చేయగలుగుతుందంటే ఈ 4-5 రక్త ప్రసరణ కానీ, ఓకే, తర్వాత ఇక్కడ ఎనర్జీ ఫ్లోని పెంచడం కానీ, ప్రోటీన్ డయట్ మన డైజెషన్ పెంచి చేయడం కానీ, అత్యంత ముఖ్యమైన స్ట్రెస్ని, టెన్షన్ని తగ్గించేందుకు ఉపయోగపడే పాయింట్స్ కానీ మనం చేయగలిగితే ఏంటంటే అద్భుతంగా రిజల్ట్స్ వస్తాయి. అవేంటంటే 2 పాయింట్ చెప్పొచ్చు. ఒకటి LIV3 అనే పాయింట్ ఒకటి ఉంది, కాళ్ళల్లో ఉంది, యాంకిల్ ఏరియాలో, మన ఫింగర్స్లో ఉంటుంది. లివర్ మెరిడియన్లో 3rd పాయింట్.
LIV3. ఓకే. అది బ్లడ్ సర్క్యులేషన్కి చాలా చాలా హెల్ప్ అవుతుంది. ఇందాక అనుకున్న ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బ్లడ్ ఈజ్ అవర్ హెయిర్ అనుకున్నాం కదా. అవును సార్. సో అదవుతుంది. ఇంకా రెండవది ఏంటంటే K3 కిడ్నీ మెరిడియన్లో 3 పాయింట్లు. ఓకే. అది ఎర్త్ పాయింట్. అదేం చేస్తుందంటే మన జెనెటికల్గా ఫ్యామిలీ పరంగా వచ్చినటువంటి కొంచెం ఇబ్బందుల్ని కూడా తొలగించగలుగుతుంది. ఓకే. ఓకే. జన్యుపరంగానే కొన్ని ఇబ్బందులు వచ్చాయి, అందుకని గ్రే హెయిర్ చిన్నప్పుడు వస్తుంది. వాళ్ళు ఏ పొల్యూషన్ పోయారని పిల్లలు, అంతే కదా, ఏం తక్కువ తిన్నారని ఇప్పుడు అంత ఆహారం మాన తింటున్నారు కదా, ఆయన ఎందుకు వచ్చింది? హెరిడిటరీ కానీ లేదా కిడ్నీ ఎసెన్స్ డిరైవ్ ఫ్రమ్ ద పేరెంట్స్ నుంచి వచ్చిన కిడ్నీ ఎసెన్స్లో లోపాలు ఉన్నాయి. సో దాన్ని సరి చేసే పాయింట్ K3. ఓకే. ఓకే. డైజెషన్ని ప్రోటీన్ని పెంచి బాగా చేసే రక్త ప్రసరణ పెంచడానికి LIV3. ఈ 2 పాయింట్స్ కాళ్ళల్లో ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి చెప్తాం. ప్లీజ్ సార్. ఇది కిడ్నీ మెరిడియన్లో ఉంది పాయింట్. ఇది కిడ్నీ మెరిడియన్ వాటర్ ఎలిమెంట్. దాంట్లో 3rd పాయింట్ ఎర్త్ పాయింట్. సో ఇది ఎల్లో కలర్లో చూపిస్తుంది. ఇది కాలు యొక్క లోపల వైపు, ఇది బొటనవేలు నుంచి ఇలా వచ్చినప్పుడు ఇది పాదము, ఇది యాంకిల్ ఏరియా, ఇది యాంకిల్ బోన్. యాంకిల్ బోన్ నుంచి ఎగ్జాక్ట్ వెనక్కి వెళ్ళినప్పుడు అక్లిస్ టెండాన్ ఉంటుంది. ఆ టెండాన్కి బోన్ మధ్యలో ఎల్లో కలర్లో చిన్న కనపడుతుంది. మన లోపలి వైపు ఉన్న బోన్కి, యాంకిల్ బోన్కి, ఈ టెండాన్కి వెనక వెళ్ళిన టెండాన్ మధ్యలో ఉంటుంది ఈ పాయింట్. ఈ టెండాను బోను మధ్యలో ఉంటుంది. ఎంతసేపు యాక్టివేట్ చేయాలి? 1 నిమిషం చాలు. మనం ఏం చెప్పినా సరే 1 నిమిషమే. 1 నిమిషం అలా మెల్లగా నొక్కి వదిలి లేదా మసాజ్ చేయడం కానీ చేయొచ్చు. సర్క్యులర్ మోషన్లో మసాజ్ కానీ ఆ పాయింట్ యాక్టివేట్ చేసి చాలు 1 నిమిషం. 2 కాళ్ళు కూడా చేయొచ్చు. K3 ఇది 2 పాయింట్స్, వాటర్ ఎలిమెంటు, ఎర్త్ ఎలిమెంటు. సో అద్భుతం. ఎర్త్ ఎలిమెంట్ ఏం చేస్తుందంటే ఈ స్కాల్ప్ యొక్క కుదుళ్లను స్ట్రెంగ్త్ చేస్తుంది. ఇది ఇప్పుడు ఇంకోటి లివర్ మెరిడియన్ అని చెప్పారు కదా సార్, అది LIV3. అది ఏం చేస్తుందంటే బ్లడ్ మన ఫ్లోని పెంచగలుగుతుంది. ఓకే. రక్త ప్రసరణ పెరిగిందంటే ఆటోమేటిక్గా ఈ మనకి స్కాల్ప్ లో కూడా పటుత్వం వస్తుంది. బ్లడ్ సర్కిల్, అది ఎక్స్టెన్షన్ ఆఫ్ ద బ్లడ్ హెయిర్ అనుకుంటున్నాం కదా. సో అందువల్ల ఇక్కడ హెడ్కి ప్రాపర్గా రక్తం సరఫరా కావడం లేదు. సో దానికోసం ఒకప్పుడు శీర్షాసనాలు వేసేవాళ్ళు, మనం ఆసనాలు వేయలేం కదా ఇప్పుడు. ఈ తల కింది కాలు పైకి కనీసం ఇందులో ఇక్కడ ఇంకోటి పర్వతాసనం ఉంటుంది. కొంచెం ఇలా కొంచెమైనా తల వంగుతుంది, ఇలా ఉంటుంది బ్లడ్. అదంతా మీరు చెప్పుంటారు, ఎవరైనా ఆసనాలు వేసే వాళ్ళు హెయిర్ కూడా ఇది చెప్పుంటారు. ఎందుకంటే కేవలం బ్లడ్ కోసమే, బ్లడ్ కోసమే ఇదంతా కూడా. సో ఆ ఆసనం కూడా పనికొస్తుంది, పర్వతాసనం కూడా పనికొస్తుంది. సో ఇది లివర్ మెరిడియన్లో 3rd పాయింట్. సో ఇది కావాలనుకున్నప్పుడు ఈ ఫస్ట్ బిగ్ టో, బొటనవేలు, ఆ బొటనవేలు 2వ వేలు, ఈ బొటనవేలు 2వ వేలు మధ్యకెళ్ళి ఇలా వచ్చినప్పుడు ఫస్ట్ జాయింట్ ఒకటి ఉంటుంది, 2 కలిసే చోట. అది కాకుండా ఇంకొంచెం ముందుకు వస్తే ఎల్లో కలర్ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక 2 ఫింగర్స్ పెడితే వెనక్కి వెళ్ళొచ్చు. ఓకే సార్. ఆ కాలు ఇలా ఈ జాయింట్ నుంచి ఒక 2 ఫింగర్లు పెడితే ఈ గ్రూలోనే వస్తుంది LIV3 అనే పాయింట్. ఇది ఏంటంటే ఇది కూడా లివర్ లో 3rd పాయింట్. ఇది ఎర్త్ పాయింట్. 2 చోట్ల ఎర్త్ పాయింట్ తీసుకున్నాం స్ట్రెంగ్త్ కోసం. అలాగే ఇక్కడ లివర్ ఏం తీసుకున్నాం అంటే లివర్ అనేది ఎనర్జీని ఫ్లోని పెంచగలుగుతుంది. అట్లాగే బ్లడ్ ను కూడా ఫ్లో చేయగలుగుతుంది. ఆ 2 కూడా ఇక్కడికి ప్రాపర్గా వస్తాయి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇంకొక ఆర్గాన్ కాంబినేషన్ ఉంటుంది, గాల్ బ్లాడర్. ఆ గాల్ బ్లాడర్ ఆర్గాన్ దానికి సంబంధించిన మెరిడియన్స్ అన్ని కూడా హెడ్ మొత్తం ఉంటాయి. జీబీ మెరిడియన్ అంటే. సో ఆ జీబీ మెరిడియన్ కాంబినేషన్ కదా లివర్ కి. సో లివర్ ని యాక్టివేట్ చేస్తే గాల్ బ్లాడర్ యాక్టివేట్ అయ్యి ఇక్కడ కూడా రాగలుగుతుంది. సో ఆ రకంగా ఎనర్జీ ఫ్లో, బ్లడ్ ఫ్లో ఇస్తుంది. ఇవన్నీ కూడా ఎన్ని రోజులు చేస్తే మనకు రిజల్ట్స్ కనపడతాయి సార్? ఎందుకంటే కొద్దిమంది నిజంగా బాధ ఏంటంటే సార్, ఇది ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాలి. ఎందుకంటే వీడియో చూస్తూ ఉంటారు, లేదు చెప్పే ఆయనకే వైట్ హెయిర్ ఉంది, ఇంకా మళ్ళీ మాకేం రిజల్ట్స్ వస్తాయని చెప్పేసి అని ఏదో తేలిగ్గా తీసి పడేస్తూ ఉంటాను. సో 60+ ఉన్న ఒక పెద్ద ఆయనకి రావడం అనేది సర్వసాధారణం. ఇప్పుడు ఇది చెప్పేది కూడా ఏంటంటే 10 మందికి ఉపయోగపడే వీడియో. ఇదేదో చిన్న ఏజ్లో వచ్చే గ్రే హెయిర్ల గురించి చెప్తా ఉంటారు సార్ ఇప్పుడు. సో అది కాకుండా ఒకసారి మీరు జస్ట్ ప్రయత్నం అయితే చేసి చూడండి. అది రిజల్ట్స్ వచ్చాయంటే హ్యాపీనే. ఎందుకంటే ఎక్కడ కూడా మీరు చేసుకోండి మాకు డబ్బులు ఇవ్వండి అని ఎక్కడ ప్రచారం చేయట్లేదు జనార్దన్ ఆచార్య గారు. ఫ్రీగా మీరు చేసుకుంటే బాగుంటుందని చెప్తా ఉంటారు. ఓకే సార్, ఎందుకో చెప్పాలనిపించింది. ఎందుకంటే వీడియో చూస్తూ ఉంటారు, లేదు వాళ్ళకే హెయిర్ వైట్ ఉంది అని అంటుంటారు అని బాధ అనిపించింది నాకు. ఇలాంటి కామెంట్స్ వల్ల 2 నష్టాలు ఉన్నాయి. వాళ్ళు ఫాలోగా నమ్మకం లేదు కాబట్టి ఫాలో కావట్లేదు.
పైగా ఎవరైతే నమ్మి ముందుకు వద్దాం అనుకున్న వాళ్ళకు కూడా రాంగ్ మెసేజ్ వెళ్తుంది. అంటే రాంగ్ మెసేజ్ ఇది. yes, yes, yes. మీరు చేసి చూడండి. చేసిన తర్వాత చేసిన తర్వాత రాకపోతే అప్పుడు రాకపోతే ఏం చెప్పాలి? నాకు రాలేదని చెప్పాలి. అంతే. ఇది అసలు రాదని చెప్పకూడదు. అయినా ఇప్పుడు అలోపతిలో ఏ మెడిసిన్ అని చూడండి, ఒక బాడీ తత్వానికి ఇంకో బాడీ తత్వానికి డిఫరెంట్ గా ఉంటుంది. చేసే పద్ధతులు కూడా తేడాలు ఉంటాయి. ఇప్పుడు డాక్టర్ గారు చెప్పిన అన్ని మనం చేస్తున్నాం అయింది. తినమంటారు తినము, పడుకోమంటారు పడుకోము కదా, ఎక్సర్సైజ్ చేయమంటారు చేయము, టీవీ చూడద్దు అంటారు చూస్తాం స్క్రీన్. మనం చెప్పినన్ని చేయకుండానే రిజల్ట్స్ వస్తాయి. ఎట్లా వస్తాయి? అందువల్ల నాకు రాలేదని చెప్పండి మీకు రాకపోతే. కానీ ఇది ఎవరికి రాదని చెప్పడం రాంగ్ స్టేట్మెంట్. ఏంటంటే ఇది ఏదో 60-70+ లో వాళ్ళకి కాదు. ఇది దయచేసి మీరు చూసే వాళ్ళు కూడా అంటే ఒక 60+ లో ఉన్నాం కాబట్టి మేము కూడా ఇక్కడ ప్రెజర్ పాయింట్ ఒత్తుకుంటే మాకు ఎంటికలు నల్లబడతాయి అనేది అయితే కాదు ఇది. ఓకే సార్. అదే గ్రే హెయిర్ అంటే హార్మోనల్ ఇష్యూ కాబట్టి ఒక వయసు వచ్చిన తర్వాత జరిగే హార్మోనల్ డిస్టర్బెన్స్ వల్ల గ్రే హెయిర్ వస్తుంది. అది న్యాచురల్ రావాలి కదా. అయితే తల మీద వెంట్రుకలను కంట్రోల్ చేసే కిడ్నీ ఎనర్జీ కాబట్టి ఇది మనం ఏమంటే చిన్నతనంలోని గ్రే హెయిర్ వచ్చి తెల్ల వెంట్రుకలు వచ్చినప్పుడు ఏదైనా ఇష్యూస్ వస్తాయేమో ఇంటర్నల్ గా అనే ఒక భావనతోని ఈ పాయింట్స్ చేయడం ద్వారా, ఈ డయట్ తీసుకోవడం ద్వారా కొంత వాళ్ళు ఈ సమస్య నుంచి బయటపడతారు, ఆరోగ్యంగా ఉంటారన్న నిజంగా. ఇప్పుడు పిల్లలు పుట్టకపోవడానికి కారణం కూడా అంటే ఇన్ఫర్టిలిటీ సమస్యలు పెరగడానికి కారణం కూడా అసలు ఒకప్పుడు ఏంటంటే పెళ్లి చూపులకు పోయినప్పుడు వైట్ హెయిర్ ఉంటే పిల్లని ఇచ్చేవాళ్ళు కాదని చెప్పేసి అంటా ఉంటారు. మీరు కూడా వీడియోస్ లో చెప్పారు. సో ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వస్తుంది వీళ్ళకి, అంగస్తంభన సమస్యలు వస్తాయని చెప్పేసి ముందుగానే ఈ హెయిర్ ను చూసి చెప్పేవాళ్ళు అన్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చూడండి, ఫీమేల్ హార్మోన్ పుష్కలంగా ఉన్నాయి అనుకోండి, అమ్మాయిలకి మంచి దట్టంగా హెయిర్ ఉంటుంది, కింద పొడవైన హెయిర్ ఉంటుంది. సో హెయిర్ వాళ్ళకు తెలిసిన దాని ప్రకారం అలాంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అట్లనే మేల్ కు ఫుల్ మంచి ఆరోగ్యంగా మెయిల్ ఉన్నారనుకోవడానికి బాడీ హెయిర్ చూసేవాళ్ళు. స్టాచ్యూ అంటే అంతే. టెస్టోస్టెరాన్ డెఫినెట్ బాగుంటుంది. టెస్టోస్టెరాన్ ఎట్లా ఉంటుందంటే ఈ మెయిల్ హార్మోన్స్, ఈ బయట ఉన్నటువంటి ఇవన్నీ కూడా క్యారెక్టరిస్టిక్స్ ఇవన్నీ కూడా. సో ఫీమేల్ కి ఏమో మంచి హెయిర్ ఉండాలనుకోవాలి. గ్రే హెయిర్ ఏంటంటే ఇది కొంచెం ఈ హార్మోనల్ డిస్టర్బెన్స్ ఉన్నట్టు అని భావించాలి. మీరు ఇప్పుడు ఏదైతే పాయింట్ ఈ K3 కావచ్చు, LIV3 కావచ్చు, ఈ పాయింట్ చెప్పారు కదా, ఇవి మన టెస్టోస్టెరాన్ లెవెల్ ని పెంచి మెన్ పవర్ ని పెరుగుతుంది. మనం మీకు గుర్తుందో లేదో, వేరే మన పురుషుల యొక్క శృంగార సామర్థ్యాలు కూడా K3 పాయింట్ చెప్పాం. అవును, సో అది కూడా K3 చెప్పారు. అంతే. ఇప్పుడు K3 ఎందుకు వచ్చింది అంటే కిడ్నీ ఎనర్జీ మన సెక్సువల్ సామర్థ్యాన్ని పెంచడానికి ఉపయోగపడుతుంది. అట్ ది సేమ్ టైం మన ఈ హెయిర్ యొక్క గ్రోత్ ని, దాని ఆరోగ్యాన్ని కాపాడడానికి కూడా ఉపయోగపడుతుంది. ఇది ఎన్ని రోజుల్లో రిజల్ట్స్ వచ్చే విధంగా చేయాలి. ఇప్పుడు ఎలా ఉంటుందండి, ఇది పైన జరిగేది కాదుగా, ఇంటర్నల్ నుంచి మార్పు రావాల్సినవి. మినిమం ఒక 6 to 8 months పడుతుంది. అంటే అంత అవసరం లేదు. 2-3 months రెగ్యులర్ గా ఈ పాయింట్ చేస్తూ ఈ డయటరీగా కొంచెం ఈ ఫిజికల్ యాక్టివిటీ కూడా చెప్తుంటాం మనం. ఇప్పుడు ఫిజికల్ యాక్టివిటీ అనేది చాలా చాలా అవసరం. ఈ దేనికైనా సరే ఫిజికల్ యాక్టివిటీ అవసరం. రెండోది ఏంటంటే డయట్, హెయిర్ కోసం ప్రోటీన్ డయట్, ఇందాక అనుకున్నాం కదా, ప్రోటీన్ డయట్ అవసరము. అట్లాగే మనం ఏం చెప్తుంటాం అంటే కలర్లో చెప్తాం, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, తర్వాత నేరేడు పళ్ళు, ఇవన్నీ కూడా బ్లూ కలర్, బ్లాక్ కలర్ అండి ఏం చేస్తాయంటే మన కిడ్నీ సెన్స్ పెంచగలుగుతాయి. ఉప్పులు తగ్గించాలి, సాల్ట్ తగ్గించామని చెప్తాం, కారం తగ్గించామని చెప్తున్నాం. సో ఇలాంటి చిన్న చేసినట్టయితే ఈ పాయింట్స్ రెగ్యులర్ చేసుకుంటూ పోతే మనకు రిజల్ట్స్ వచ్చి తీరుతాయి. వాళ్ళే చెప్తారు మనకు. ఇది మొత్తానికి చాలా వరకు కూడా ఈ గ్రే హెయిర్ సమస్యతో బాధపడే వాళ్ళైతే మీరు సార్ చెప్పిన పాయింట్స్ని అయితే యాక్టివేట్ చేసి చూడండి. K3 పాయింట్, అదేవిధంగా LIV3 పాయింట్, వీటిని యాక్టివేట్ చేసిన తర్వాత ఇదేదో ఒక్క రోజులో జరిగే మ్యాజిక్ అయితే కాదు. ముందుగానే మీరు ఫిక్స్ అవ్వండి. ఖచ్చితంగా 2-3 నెలలు అయితే సమయం పడుతుంది. మేము ఆల్రెడీ ఇవి చేస్తున్నాం సార్, కొంచెం మాకు ఏదైనా మెరుగ్గా ఉంది, ఇంకా దీని గురించి మేము ట్రీట్మెంట్ పూర్తి స్థాయిలో తీసుకోవాలనుకుంటున్నామంటే కింద స్క్రోల్ అయిన నెంబర్కి కాల్ చేసేసి సార్ తోటి అపాయింట్మెంట్ తీసుకొని మీరు ట్రీట్మెంట్ గురించి తెలుసుకోవచ్చు, ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. లేదు మాకు ఆల్రెడీ ఇవి మేము చేస్తున్నాము, ఎంత చేసినా కూడా రిజల్ట్స్ రావలేదు అని అనుకునే వాళ్ళు కూడా ఒకవేళ కాంటాక్ట్ అయితే మీకు ఇంకొక వేరే పాయింట్ ఏదైనా ఉంటుందేమో దాన్ని కూడా సజెస్ట్ చేసే విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.